ప్రతి ఒక్కరికి ఒకటి ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, నాకు కూడా ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉందనమాట. అదేంటో మ్యాథ్ అనుకోమాకండి, మ్యాథ్లు చాలా వీక్ నేనైతే. నాకు ఇంగ్లీష్ ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట. అప్పట్లో మాకు ఇంగ్లీష్ చెప్పే సార్ పేరు వచ్చేసి అప్పారావు సార్ అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నాకు అప్పటి నుంచి ఇంగ్లీష్ మీద బాగా ఇంట్రెస్ట్ పోయింది. అది ఫుల్గా అనుకోమాకండి, 10th క్లాస్ వరకు బాగా ఇంగ్లీష్ ఎక్కువ ఇష్టంగా నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ మొత్తం దొబ్బేసింది అనుకోండి. అసలు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు, ఎందుకంటే మొత్తం తెలుగు మీడియమే. కాకపోతే ఆ సార్ బాగా చెప్పేవాడు కాబట్టి ఇంగ్లీష్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓ పెద్ద నేను ఫస్ట్ క్లాస్ టాపర్ని, బాగా చదివే స్టూడెంట్ నేమ్ కాదు కానీ యావరేజ్ స్టూడెంట్ అనమాట. బిలో యావరేజ్ అయితే కాదు, యావరేజ్, పర్వాలేదు, బాగానే చదివేదాన్ని. అంటే క్లాస్లో మనం ఉన్నాము అంటే మనం చదివే వాళ్ళనే కదా, కొద్దిగా ఏం చదివే వాళ్ళనే కదా మేడమ్స్ కానీ టీచర్స్ కానీ గుర్తుపెట్టుకునేవారు అనమాట. వాళ్ళ గుర్తు లిస్ట్లో నేను ఉండేదాన్ని అనమాట. అంటే మరీ అంత మొద్దును కాదు, బిలో కాదు, యావరేజ్ స్టూడెంట్ అనమాట. పర్వాలేదు, ఒక 4-5 మెంబర్స్లో నా పేరు ఉంటుంది, అలా చదువుతాను అనమాట. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, లైక్ చేయొచ్చు కదా.